అనేది మరీ దారుణం కదా. మరి జనానికి కూడా కొంత తెలివి ఉంటుంది అనేది మర్చిపోయి సూపర్ సిక్స్ యొక్క థ్రెట్, సూపర్ సిక్స్ యొక్క ఫేవర్ తో చంద్రబాబు గారిని ఈ రాంగ్ ఇంటర్ప్రిటేషన్, చిత్రమైన విన్యాసాలు ఇవన్నీ ఎందుకు వేస్తున్నారంటే సూపర్ సిక్స్ జ్వరం. సూపర్ సిక్స్ అమలు చేయలేరు. సూపర్ సిక్స్ అమలు చేయకపోతే జగన్ ఖాతాలో పడిపోతాం. కాబట్టి సూపర్ సిక్స్ అమలు చేయకపోతే కారణం జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేసినాడు. కానీ అట్లాంటి అయినా కాబట్టి మీరు ఆయన గురించి ఆలోచన. కాబట్టి చంద్రబాబు గారు సూపర్ సిక్స్ ఫేవర్ తో ఇతర విన్యాసాలు చేస్తున్నారు. ఇది తగ్గించుకుంటే మంచిది. లేకపోతే ఏమవుతుందంటే ఏం చెప్పినా నిజం చెప్పినా కూడా అబద్ధం అనుకునే పరిస్థితి వస్తుంది. ఓకే ఓకే సరే, ఇప్పుడు ఈ అప్పులు ఇవన్నీ ఓకే, ఇప్పుడు హామీలు కూడా అమలు చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. బీజేపీ ఏమో రివర్స్ స్టాండ్ తీసుకుంటుంది. ఇప్పుడు రీసెంట్గా నిన్న కొంతమంది బీజేపీకి సంబంధించిన నేతలు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతుంది. వాళ్ళని కూడా అడుగుతున్నారు, వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నారు, ఏంటి మాకు హామీలు ఇస్తారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు కాబట్టి ప్రజలు అడుగుతారు కదా. బీజేపీ వాళ్ళు మాత్రము చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చారు, దానికి సంబంధించి ఆయన చూస్తారని చెప్పడం ఏంటి? ఇది రివర్స్ కదా, వాళ్ళు కూడా కూటమిలో ఒక భాగమే కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఓట్లు మాత్రం కావాలి కానీ చంద్రబాబు నాయుడు హామీలతో మాకు సంబంధం లేదంటే జనం అంత అమాయకులు. చంద్రబాబు నాయుడు ఓట్లు కావాలి, పవన్ కళ్యాణ్ ఓట్లు కావాలి, కానీ వాళ్ళిద్దరు ఇచ్చిన హామీలతో మాత్రం మాకు సంబంధం లేదు. అది ఇది ఎక్కువ తెలివితేటలు అంటారు. అంటే వాళ్ళకి ఒక నైతికత ఏంటంటే ఆ రోజు మేము మేనిఫెస్టోలో భాగస్వామి కాదు కదా. వెరీ గుడ్. అంటే ఒక కూటమి మేనిఫెస్టో భాగం కానోళ్ళు ఆ కూటమికి ఓట్లు ఏమని అడుగుతారు? ఇప్పుడు కూటమి మేనిఫెస్టోనే ప్రజలకు ఇచ్చే అష్యూరెన్స్. కూటమి హామీనే మాకు సంబంధం లేనప్పుడు కూటమి మీ ఓట్లు వాళ్ళకి ఎందుకు వేయాలి, వాళ్ళ ఓట్లు మీ ఎందుకు వేసుకోవాలి? కాబట్టి చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారు ఓట్లు కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలతో మాత్రం మాకు సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారి ఓట్లు ఎందుకు వచ్చినాయి? ఆయన ఇచ్చిన హామీలతో వచ్చినాయి. ఆయన ఏది ఈ సూపర్ సిక్స్ హామీలు, ఇతర హామీలు. చంద్రబాబు గారు ఇచ్చిన హామీలతో ఇచ్చిన ఓట్లు కావాలి, చంద్రబాబు ఇచ్చిన హామీలతో మాత్రం మాకు సంబంధం లేదు. ఈ స్టాండ్ తో బీజేపీ వెళ్తాంది. అది చెప్పుకోవడానికి బాగుంటుందిలే, ఏమని మేము ఆ రోజు ముట్టుకోలేదు కదా, మేనిఫెస్టో పట్టుకోలేదు కదా, కాబట్టి మాకు సంబంధం లేదు అని ఇండైరెక్ట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా వాళ్ళకి ఇబ్బంది కూడా లేదు, బీజేపీని చూసి ఏమీ లేదు కదా. చంద్రబాబు నాయుడు గారిని, జగన్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూసి బీజేపీ కోట్లు వేసినారు. కాబట్టి వాళ్ళ మీద కోపం వస్తే అట్లా మన మీద వస్తుంది, పోయింది అనుకుంటున్నారు. కానీ ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నది వాళ్ళు గుర్తిస్తే మంచిది. ఓకే ఓకే ఏంటి సార్ ఈ కొలికిపూడి గారి అంశం ఏంటి? చాలా పెద్ద ఎత్తున వివాదం అవుతుంది, విమర్శలకు దారితీస్తుంది. నిన్న ఒక ఎమ్మెల్యేగా ఆయన వెళ్ళి ముఖ్యమంత్రి గారిని షేక్ హ్యాండ్ ఇచ్చినానో లేదంటే నమస్కారం పెట్టినానో, ప్రతి నమస్కారం పెట్టాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు గారు రియాక్ట్ అయినటువంటి తీరు కావచ్చు, లేదంటే ఆయన మీద చూపించేటువంటి అసహనం కావచ్చు, చూస్తున్నప్పుడు ఈయన ఏదో మళ్ళీ కూటమిలో ఉండి కూటమి ఎమ్మెల్యేగా ఉండి ఆ కూటమి పార్టీలకి ఏకకు మేగ్గా ఉండే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? భవిష్యత్తులో కొలకపూడి గారు ఏమవుతారన్నది చూడాలి. కానీ ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఆ జిల్లా పర్యటనలో స్పష్టమైన సంకేతం ఇచ్చారు. అదేంటంటే ఆయన టచ్ చేయకపోవడం ద్వారా ఆగ్రహాన్ని వ్యక్తం, రాజకీయాల్లో ముఖ్యమంత్రి అధికారంలో ఉండేవాళ్ళు పలకరించకపోవడమే సిగ్నల్. ఇప్పుడు అధికారులు అందరూ ఎవరు మాట వింటారు? ఎమ్మెల్యే మాట వింటారు. ముఖ్యమంత్రి పలకరించకపోతే ఏదో తేడా ఉందని వినడం మానేస్తారు ఫస్ట్. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీతో డీల్ చేసేటప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు రెండే మార్గాలు. ఒకటి అడ్జస్ట్ అయి పని చేసుకోవడం, కుదరకపోతే క్విట్ అయిపోవడం. అంతే తప్ప నేను అడుగుతానంటే సీఎం అలవడం మొదలెడితే మనం తట్టుకోలేం, సమస్య అది. ఇప్పుడు మన ఎమ్మెల్యే అడిగితే సీఎంకి ఇబ్బంది లేదు, కానీ సీఎం అలిగినాడంటే ఎమ్మెల్యేకి చాలా ఇబ్బంది. ఇప్పుడు ఆయన నిన్న బిహేవ్ చేసిన పద్ధతి ఏంటి? ఒక రకమైన సిగ్నల్ ఇచ్చినాడు. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరిని తీసారు, వాళ్ళకి వాళ్ళే తీసిపోయే పరిస్థితి సృష్టిస్తారు తేడా వచ్చేస్తే. ఇప్పుడు క్రమశిక్షణ చర్య అవి తీసుకుంటే 36 సిద్ధాంత చర్చలు వస్తాయి. ఆయన చెప్పినట్టు ఇంకో ఆయన వేయలేదా, ఆయన, ఇవన్నీ చర్చ వస్తాయి. అసలు మౌనంగా ఉండి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉండడం, రెండు ఇట్లా వచ్చినప్పుడు పలకరించకుండా పోవడంతో అధికారులకు ఒక సిగ్నల్ ఇచ్చారు. ఆయన పట్ల టచ్ మీ నాట్ లాగా ముఖ్యమంత్రి ఉన్నట్టు రేపు పనులు ఆగిపోతాయి. పనులు ఆగిపోయిన వెంటనే ఏం చేస్తారు? ఎంటైర్ క్యాడర్ ఏరే వాళ్ళని చూసుకుంటారు. అప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఉంటే అడ్జస్ట్ అయిపోవాలి, లేకపోతే ఇక్కడ ఉండలేని పరిస్థితి సృష్టించుకోవాలి. కాబట్టి కొలకపూడి శ్రీనివాసరావు గారి విషయంలో తెలుగుదేశం హైకమాండ్ కొంచెం కఠినంగానే ఉంది, కఠినమైన సిగ్నల్ ఇవ్వదలుచుకుంది. అయితే ఆయన అనుకున్న, కొంతమంది అనుకున్న రూట్ లో ఆయన సస్పెండ్ చేసేస్తారు, నోటీసులు ఇస్తారు, ఈ రూట్ లో పోదు అనేది దీని అర్థమైంది. ఇంకా అంతకు మించి ఆయన ఇంకోటి రూట్ లో ఎంచుకుంటే అప్పుడు రూట్ మార్చుకుంటారేమో. ప్రజెంట్ ఆయనకి టచ్ మీ నాట్ లో ఉన్నాము అని ఒక సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆయన అడ్జస్ట్ చేసుకుంటాడా, రివర్స్ అవుతాడా, లేదా క్విట్ అయిపోతాడా అనేది కాలం నిర్ణయిస్తుంది. బట్ కొలకపూడి గారికి సంబంధించి తప్పు చేస్తున్నాడని నేను అన్నాను. ఆయన స్ట్రైట్ అవే కొన్ని అంశాలు మాట్లాడుతున్నాడు.
క్యాస్ట్ ఈక్వేషన్ సంబంధించి కావచ్చు, డెవలప్మెంట్ జగన్ సంబంధించి, గురించి అన్ని జగన్ ఆ ప్రభుత్వం ఎట్లా నడవాలి, కొలకపూడి శ్రీనివాసరావు గారు చెప్తున్న దాంట్లో 90% నాకు యాక్సెప్టబుల్. నాకు కూడా వ్యక్తిగతంగా తెలుసు, చదువుకున్న వ్యక్తి, ఏదో చేయాలని తపన ఉన్న వ్యక్తి, కాదనిలేను. కాకపోతే దానికి నీ పార్టీ అడ్జస్ట్ కానప్పుడు రెండే మార్గాలు, ఆ పార్టీతో అడ్జస్ట్ కావడమా, లేదు ఎందుకంటే పార్టీ ఇస్ సుప్రీం కదా. పార్టీతో సమన్వయం చేసుకోకుండా ఏ వ్యక్తి నిలబడలేడు. పార్టీతో, అందులో అధికారంలో ఉన్న పార్టీతో సమన్వయం చేసుకుని నిలబడలేడు. కాబట్టి కొలకపూడి గారికి రెండే మార్గాలు, ఆ పార్టీతో అడ్జస్ట్ కావడం లేదా ఇంకో మార్గాన్ని చూసుకోవడం. కాబట్టి ఏ మార్గాన్ని ఎంచుకుంటారనేది కొలకపూడి గారి ఇష్టం. కానీ కొలకపూడి గారు ఇప్పుడు నడుస్తున్న తీరుతో మాత్రం ఎక్కువ కాలం ఆ పార్టీలో ఉండడం సాధ్యం కాదు. ఓకే, అంటే సాధ్యం అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, గతంలో మనం చూస్తూ వచ్చాం రఘురామకృష్ణరాజు గారిని, ఆయన వైసీపీ ఎంపీగా ఉండి ఆ పార్టీకి అంటే ఎంపీ పోస్ట్కి రాజీనామా చేయకుండా ఆ పార్టీ మీద విమర్శలు చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు కొలికపూడి గారి తీరు చూస్తుంటే అలా కనిపిస్తూ ఉంది కదా. ఏమన్నా అవచ్చు, ఆయన ఎంత రిస్క్ తీసుకుంటాడు, వీళ్ళెంత రిస్క్ తీసుకుంటారు. అప్పుడు రఘురామకృష్ణరాజు జగన్ గారి విషయంలో రిస్క్ తీసుకోవాలని సిద్ధపడిపోయాడు, దేనికైనా పర్వాలేదు అనుకున్నాడు. వీళ్ళు వైసీపీ వాళ్ళు కూడా ఏం చేసుకుంటాడో చేసుకోండి, వాళ్ళు ఇద్దరు రిస్క్ తీసుకున్నారు. నువ్వు నీ స్టైల్ ఇది, నా స్టైల్ నాదని. వీళ్ళు అక్కడ ఉంటారా? తెలుగుదేశం రిస్క్ తీసుకొని కొలకపూడి ఉంటే ఆ రంజుగా ఉంటుంది. ఆ రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్ మళ్ళీ వస్తుంది. దీంట్లో ఇద్దరూ తీసుకోకపోయినా, దీంట్లో ఏ ఒక్కరు రిస్క్ తీసుకోకపోయినా అట్లాంటి వాతావరణం ఉంటుంది. అంటే ఇద్దరు రిస్క్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది వాట్ నెక్స్ట్ అనేది. కాబట్టి కొలకపూడి శ్రీనివాసరావు గారు చెప్తున్న విషయాలు తప్పు కాదు, కానీ ఆ పార్టీ దానికి అంగీకరించకపోతే ఆ పార్టీతో అడ్జస్ట్ కాకుండా దాన్ని నడపడం అనేది మాత్రం ఇప్పుడున్న వాతావరణం. గతంలో ఒకప్పుడు 10-20 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే మాటలకి విలువ, ఎమ్మెల్యే అడిగితే విలువ ఉండేది. ఈ రోజు అది లేదు సొసైటీలో. దురదృష్టవశాత్తు గెలిచిన పార్టీ వాళ్ళ ఇష్టం.